హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వలి. నేను సోఫా వర్క్ చేస్తాను. ఈరోజు ఒకటి కుక్కటిపల్లిలో ఒకటి సోఫా అయితే మేము రిపేరింగ్ చేస్తున్నాం అనమాట. అది ఎలా అంటే, ఈ సోఫాకి వచ్చేసి సీట్ బ్యాగ్ రెండు కాకుండా ఓన్లీ సిట్టింగ్లోనే క్లాత్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట. చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు. అదేంటంటే, ఒకవేళ మా సోఫాకి సిట్టింగ్ క్లాత్ ఒకవేళ చినిగిపోతే ఆ సిట్టింగ్తో పాటు బ్యాగ్ కూడా చేంజ్ చేయాలన్నా అని. అలా ఏం లేదండి. ఒకవేళ సిట్టింగ్లో క్లాత్ ఓన్లీ సిట్టింగ్లో క్లాత్ చినిగితే మాత్రం ఆ సిట్టింగ్ వరకు కూడా చేంజ్ చేయించుకోవచ్చు అనమాట. ఆ బ్యాగ్ అవసరమేం లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం సోఫా తీసుకున్నప్పటి సంది ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అనేది సిట్టింగ్ అనేది డౌన్ అవుతుంటుంది అనమాట. ఈ సిట్టింగ్ డౌన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బెల్ట్ అనేది మంచి క్వాలిటీ బెల్ట్ వాడకపోవడం వల్ల సిట్టింగ్ అనేది తొందరగా దిగిపోతుంది అనమాట. ఈ బెల్ట్ అనేది నార్మల్ వేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది తొందరగా లూజ్ కావడం లేదంటే చీకిపోవడం ఇలా జరగడం వల్ల ఫోమ్ ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే కొత్త సోఫా కానివ్వండి లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు కానివ్వండి, ఈ బెల్ట్ అనేది కొంచెం మంచి క్వాలిటీ బెల్ట్ వేపిస్తే ఇంకో 4 రోజులు ఎక్కువ మనం వాడుకోనికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ బెల్టు ఇది మంచిదా కాదా అని మీరు ఒకవేళ గమనించాలి అని అనుకుంటే మాత్రం నేను ఒకటి సింపుల్ పాయింట్ చెప్తాను అనమాట. మీకు మార్కెట్లో ఎన్ని రకాల బెల్టులైనా ఉండనియండి, ఈ బ్లూ సంబంధించిన బెల్ట్ ఉంటుంది అనమాట. బ్లూ కలర్లో ఉంటుంది ఈ బెల్ట్ వచ్చేసి. ఇది అన్నిటికంటే తక్కువ రేట్ బెల్ట్ అనమాట. ఇది ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్లో వచ్చేసి ఈ బెల్ట్ అనేది తక్కువ రేట్ బెల్ట్ అనమాట. బ్లూ కలర్ తప్పించి మీరు ఏ కలర్ బెల్ట్ వేసుకున్నా కానీ అది క్వాలిటీ బెల్ట్ అనమాట. అది రెడ్ బెల్ట్ కానివ్వండి లేదంటే బ్లాక్ బెల్ట్ కానివ్వండి, ఇంకా చాలా రకాల కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఈ బ్లూ ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఈ సోఫాలో ఈ బ్లూ సంబంధించిన బెల్ట్ కాకుండా మీరు ఏ బెల్ట్ వేయించినా అది క్వాలిటీ బెల్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇది అలాగే ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు ఫోమ్ కాక ఒకవేళ పూర్తిగా ఖరాబ్ కానట్టయితే ఉన్న ఫోమ్ నుంచి ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసి చేయించుకోవడం ద్వారా మనకు అమౌంట్ కూడా తక్కువ అవుతుంది. అలాగే ఒక 2-3 సంవత్సరాలు కూడా మనం వాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా అలాగే హెడ్ బోర్డ్ సంబంధించిన వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్సిమం రీజనబుల్ రేట్లలో అయితే మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక కొత్త సోఫా కొనేటప్పుడు కానివ్వండి లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు కానివ్వండి, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా ప్రతి వీడియోలో కాకుండా కానీ కనీసం ఒక 2-3 వీడియోలు పెడితే అందులో ఏదన్నా ఒక వీడియోలో మీకు కంపల్సరీ సోఫా సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానమాట. అందుకనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా ఒక టైంలో మా టిప్స్ అనేది మీకు ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.